అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామం జరిగింది. అటాచ్ చేసిన ఆస్తులను అప్పగించే ప్రక్రియను ఈడీ ప్రారంభించింది. అగ్రిగోల్డ్ కు చెందిన 3,339 కోట్ల విలువైన ఆస్తులను గతంలో ఈడీ సీజ్ చేసింది. కాగా ఇప్పుడు సీజ్ చేసిన ఆస్తులను బాధితులకు అప్పగించాలని ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు అగ్రిగోల్డ్ ఆస్తులు దాదాపు 3,339 కోట్ల రూపాయల వరకు కూడా గతంలో కోర్టు ఆదేశాలతోటి ఈడీ అధికారులు ఆస్తులను కూడా జప్తు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ కోర్టు ఆదేశాలతోటి మరోసారి అగ్రిగోల్డ్ కు చెందినటువంటి ఆస్తులను ఎవరైతే డిపాజిటర్లు ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పంచాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకుందని చెప్పుకోవాలి. అప్పుడు సీజ్ చేసినటువంటి దాని విలువ 3,339 కోట్లు అయితే ప్రస్తుత విలువ ఆస్తుల విలువ 6,000 కోట్లకు పెరిగిందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో అగ్రిగోల్డ్ స్కీమ్ల పేరుతో 2 తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో పెద్ద ఎత్తున డిపాజిట్ల రూపంలో కూడా వసూలుకు కూడా పాల్పడింది. ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని 1,000 కోట్ల రూపాయల వరకు కూడా పెట్టుబడుల రూపంలో వసూలు చేసి మోసానికి పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఏపీ, తెలంగాణలో సిఐడి దీనిపైన విచారణ జరిపినటువంటి సమయంలో సిఐడి విచారణ ఆధారంగా చేసుకుని ఈడీ రంగంలోకి దిగి ఈడీ కూడా విచారణ జరిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 19 లక్షల మంది బాధితులు ఉండవచ్చు. ఇందులో 32 లక్షల ఖాతాల ద్వారా డిపాజిట్ల రూపంలో ఈ నగదును కూడా రాబట్టింది అగ్రిగోల్డ్ సంస్థ అనేది ప్రస్తుతం విచారణలో కూడా వెల్లడైనటువంటి అంశం కనపడుతుంది. ఈ 6,000 కోట్ల రూపాయల వరకు కూడా బాధితులకు పంచి న్యాయం చేయాలంటూ కూడా ఈడీ అధికారులు అయితే ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రస్తుతం అయితే మాత్రం ఈడీ నుంచి కొంత సమాచారాన్ని అయితే రావడం జరిగింది. మరి ఇది ఏ విధంగా పంచుతారు? ఎందుకంటే స్థిరాస్తులు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో పంపకాలు ఏ విధంగా జరగాలనేది కోర్టు అనుమతితోటే ఇదంతా కూడా జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.